మొత్తంలో నీలు పిచ్చుక అందరికన్నా తెలివైనది. ఒకరోజు పక్షులన్నీ నీళ్లు తాగడానికి చెరువు వైపుకు వెళుతూ ఉండగా పావురానికి కింద నేల మీదున్న జామపండు కనిపించింది. అరే వా, అలా చూడక్కడ నా ఫేవరెట్ జామ పండుంది. సోను అన్నయ్య, మీరు కిందికి వెళ్ళకండి. మన చుట్టుపక్కల ఎక్కడా జామ చెట్టు లేదు. అలాంటప్పుడు ఈ జామ పండు ఇక్కడికి ఎలా వచ్చింది? నాకెందుకో ఇదేదో కుట్రలా అనిపిస్తోంది. అరే, ఏదైనా జంతువు ఇక్కడ పడేసి ఉంటుంది. అలా అని సోను పావురం కిందకు వెళ్ళింది. తను ఆ పండుని తినబోతూ ఉండగా అప్పుడు నేలలో నుండి ఒక వల పైకి లేచింది. పావురం అందులో చిక్కుకుపోయింది. సోను అన్నయ్య! ఇంతలోనే చెట్టు వెనుక దాక్కున్న మంటూ వేటగాడు బయటకొచ్చాడు. అరే వా, ఎన్ని రోజులకు నేను నిన్ను పట్టుకోగలిగాను సోను పావురం. నేను వెంటనే ఏదో ఒకటి చేయాలి, లేదంటే సోను అన్నని ఈ మంటూ వేటగాడు తీసుకెళ్లిపోతాడు. నీలు పిచ్చుక అటూ ఇటూ చూసింది. అక్కడ తనకి ఒక చెట్టు కనిపించింది. దాని ఆకులు చాలా పెద్దగా ఉన్నాయి. ఆ ఆకుల నుండి పచ్చని రసం కారి ఆ చుక్కలు నేల మీద పడుతూ ఉన్నాయి. వేటగాడు సోను పావురంని వలలో నుండి బయటకు తీయబోతుండగా నీలు పిచ్చుక ఆ ఆకుని తీసుకుని సరిగ్గా వేటగాడి తలపైనే ఆగింది. మంటూ వేటగాడా, ఒకసారి పైకి చూడు. ఏమైంది నీలు పిచ్చుక, నీకు చావాలని ఉందా ఏంటి? అతను పైకి చూడగానే ఆ ఆకు నుండి వచ్చే రసం సరిగ్గా తన కళ్ళల్లోకొచ్చి పడింది. ఆ ఆకు నుండి వచ్చే లిక్విడ్ గనుక ఒకవేళ కళ్ళల్లో పడితే కళ్ళ మంటలు మొదలు పెడతాయి. మంటూ వేటగాడు కళ్ళు రుద్దుకుంటూ వేగంగా చెరువు వైపుకి పరుగు తీశాడు. ఆ నీళ్లతో తన కళ్ళని కడుక్కున్నాడు. ఇంతలోనే నీలు పిచ్చుక మిగతా పక్షులతో కలిసి వలలో నుండి పావురాన్ని విడిపించాయి. నీకు చాలా చాలా కృతజ్ఞతలు నీలు పిచ్చుక. వేటగాడు తన కళ్ళను కడుక్కునేలోపు పక్షులన్నీ అక్కడ్నుండి ఎగిరిపోయాయి. ఈ నీలు పిచ్చుకుని ఏదో ఒకటి చెయ్యాలి. బోలా అన్న నాతో ఉంటే తను చాలా తెలివిగా ఈ నీలు పిచ్చుకుని పట్టుకునేవాడు. మంటూ వేటగాడు తిరిగి తన గుడిసెకు వెళ్ళిపోయాడు. అక్కడ తనలాగే కనిపించే తన అన్న బోలా వేటగాడు తన పిల్లాడి ఉయ్యాల దగ్గర కూర్చుని ఆడుకుంటున్నాడు. చిన్నా, నువ్విలా నవ్వుతూ ఉంటే చాలా ముద్దుగా ఉన్నావు. తనను చూసి మంటూ వేటగాడి మొహం మీద చిరునవ్వు వచ్చింది. పొద్దున్నే అవ్వగానే పిల్లాడి ఏడుపు విని బోలాకి మెలకువ వచ్చింది. అరే, ఏమైంది నా బిడ్డకి? అతను పిల్లోడి తలపైన చెయ్యి పెట్టి చూశాడు. అరే, చిన్నాకి ఇంత ఎక్కువ జ్వరం వస్తుందేంటి? అన్నా, తనకి బర్డ్ ఫీవర్ వచ్చిందనుకుంటా. ఇది ఎలాంటి వ్యాధి అంటే పక్షి తన ముక్కుతో పొడిస్తే ఈ వ్యాధి వస్తుంది. ఏంటి నువ్వనేది? అయినా తనని ఏ పక్షి పొడుస్తుంది? నిన్న రాత్రి నేను నీలు పిచ్చుక చిన్నా దగ్గర ఉండటం చూశాను. తనే ఇలా చేసుంటుంది. నేను పాపం అనుకుని పక్షులను వేటాడడం ఆపేశాను. కాని వాళ్ళు నా బిడ్డనే అనారోగ్యానికి గురి చేస్తారా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. ఎస్, ఇప్పుడు వస్తుంది అసలు మజా. సోను పావురం ఇంకా తన భార్య అవి రెండూ తమ గూటికి వెడుతూ ఉన్నాయి. ఇంతలోనే ఒక వల వచ్చి వాటి మీద పడింది. అవి రెండూ గూటితో సహా వలలో చిక్కుకుపోయాయి. అరే, అనుకోకుండా ఈ వల ఎక్కడి నుండి వచ్చింది? కాసేపటి తర్వాత బుల్బుల్ ఇంకా తన బిడ్డకి కూడా ఇలానే జరిగింది. అవి కూడా గూటితో సహా వలలో చిక్కుకున్నాయి. ఇంకా అడవిలో ఉన్న పక్షులన్నీ ఒక్కొక్కటిగా వలలో చిక్కుకుంటున్నాయి. ఇదంతా ఎవరు చేస్తున్నారో వాటికి అర్థం కావడం లేదు. నీలు పిచ్చుక తన స్నేహితురాలను కలవడానికి వేరే అడవికి వెళ్ళింది. తన అడవికి తిరిగి వచ్చాక పక్షులన్నీ వలలో చిక్కుకుని ఉండడం చూసింది. అరే, మీరు వలలో ఎలా చిక్కుకున్నారు? అప్పుడే మంటూ అలాగే బోలా వేటగాడు ముందుకొచ్చారు. వీటన్నిటినీ నేనే వలలో వేశాను నీలు. కానీ మీరు అలా ఎందుకు చేశారు భోలా అన్న? మీరు చాలా మంచివారు కదా. అవును, నేను మంచివాడిని. కానీ నువ్వు అమాయకుడైన నా బిడ్డని ముక్కుతో పొడిచి అనారోగ్యానికి గురి చేశావు చూడు. అందుకే నేను ఇలా చేశాను.
మంటూ పక్కనే నిలబడి నవ్వుతూ ఉన్నాడు. అప్పుడే ఇదంతా తన ప్లాన్ అని నీలుకి అనుమానం వచ్చింది. భోలా అన్నా, మీరిప్పుడే నన్ను మీ బిడ్డ దగ్గరికి తీసుకువెళ్ళండి. నేను తన ఆరోగ్యం ఎలా పాడు చేశానో కాస్త నాకు చెప్పండి. బోలా వేటగాడితో కలిసి నీలు పిచ్చుక తన గుడిసెకు వెళ్లి చూస్తే ఆ పిల్లోడికి చాలా జ్వరంగా ఉంది. అలాగే తన తల కూడా తెల్లగా ఉంది. భోలా అన్నా, మీరు వెంటనే నాతో పదండి. దీనికి ఏ మూలిక కావాలో నాకు బాగా తెలుసు. నీలు బోలాని అడవిలో ఒక చోటుకు తీసుకువెళ్ళింది. అక్కడ ఒక మొక్క ఉంది. దానికి బంగారు రంగు పువ్వులు ఉన్నాయి. భోలా అన్నా, ఈ పువ్వుని తెంపండి. బోలా ఆ పువ్వుని తెంపాడు. ఆ తర్వాత ఇద్దరూ తిరిగి గుడిసెకు చేరుకున్నారు. పిల్లవాడికి ఈ పువ్వు వాసన చూపించండి. బోలా ఆ పువ్వుని పిల్లోడి ముక్కు దగ్గర పెట్టాడు. పువ్వు వాసన పిల్లోడి ముక్కులోకి వెళ్లిన వెంటనే తెల్లగా ఉన్న తన తల బాగైపోయింది. తను నవ్వడం మొదలుపెట్టాడు. అరే, చిన్న నవ్వుతున్నాడు. బోలా పిల్లోడి తల మీద చెయ్యి పెట్టి చూస్తే తనకి జ్వరం కూడా తగ్గిపోయింది. నీకు చాలా కృతజ్ఞతలు నీలు. కానీ ఒక విషయం చెప్పు, నిజంగానే చిన్న ఆరోగ్యం అలా అవడానికి కారణం నువ్వు కాదా? నేను మీకు జరిగిందంతా చెబుతాను భోలా అన్నా. అడవిలో ఉత్తరం వైపు ఒక మొక్కకి తెల్ల పువ్వులు పూస్తాయి. ఆ పువ్వుల్ని తెంపిన తర్వాత ఒక రోజంతా ఎండలో పెడితే అవి వాడిపోతాయి. ఆ తర్వాత వాటిని నూరితే తెల్లటి పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ ని తలపైన పోస్తే మనుషులు లేదా జంతువులకు దాని ప్రభావం వల్ల జ్వరం వస్తుంది. ఇంకా వాళ్ళ తల తెల్లగా మారిపోతుంది. చిన్న తల తెల్లగా ఉండటం చూసి నాకు అప్పుడే అనుమానం వచ్చింది. తన తల మీద అదే పువ్వుని ఉపయోగించారు అని. నాకు తెలుసు, ఆ పువ్వు ప్రభావం పోవాలంటే బంగారు రంగు పువ్వు వాసన పీల్చుకోవాలి అని. అలా అయితే మరి చిన్న తలపైన ఆ పౌడర్ ఎవరు పూసుంటారు? ఆ పౌడర్ని ఉపయోగించిన తరువాత కొద్ది రోజుల వరకు అది ఉపయోగించిన వాళ్ళ చేతులు కూడా తెల్లగా ఉంటాయి. మీరొకసారి ఈ మంటూ చేతులు చూడండి. మంటూ, ఒకసారి నీ చేతులు చూపించు. అన్నా, తను అబద్ధం చెప్తుంది. నేనేమీ చేయలేదు. అప్పుడు బోలా బలవంతంగా తన చేతుల్ని పట్టుకుని చూశాడు. తన చేతులు తెల్లగా ఉన్నాయి. మంటూ, నువ్వు అలా ఎందుకు చేశావు? అన్నా, నేను ఇదంతా నీలుకు బుద్ధి చెప్పడానికే చేశాను. మీకు తన మీద కోపం వస్తే తనని చంపేస్తారు కదా అని. నీలుని చంపడానికి నువ్వు నా పిల్లోడి ప్రాణాల్ని ప్రమాదంలో పడేశావా? బోలాకి చాలా కోపం వచ్చింది. తను మంటూని తాడుతో కట్టేసి తన తలపైన అదే పౌడర్ని పూశాడు. ఆహా, నన్ను వదిలేయండి. నాకు ఒళ్ళంతా కూడా నొప్పిగా ఉందన్నా. ఇప్పుడు నీకు తెలిసొస్తుంది నా పిల్లోడు ఎంత ఇబ్బంది పడ్డాడో. నీలు, నువ్వు నాతో పాటురా, మనం అడవికి వెళ్దాం. అడవికి చేరుకుని బోలా పక్షులన్నింటినీ వలలో నుండి బయటకు తీశాడు. మీరందరూ నన్ను క్షమించండి. అలాగే నీలు, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. నువ్వు నా పిల్లోడి ఆరోగ్యం బాగా చేశావు. ఒకవేళ తనకి ఏదైనా అయ్యుంటే నేను ఏమైపోయేవాణ్ణో. భోలా అన్నా, నువ్వు చాలా మంచివాడివి. బోలా తన ఇంటికి చేరుకుని పిల్లోణ్ణి తీసుకుని తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. భోలా అన్నా, నన్ను వదిలేయండి. నాకు చాలా జ్వరంగా ఉంది. నువ్వు ఇంకా 2 రోజులు ఇలానే ఉండాలి. మంటూ ఏడుస్తున్న శబ్దం తన ఇంటి బయట వరకు కూడా వినిపిస్తుంది. బోలా సంతోషంగా తన పిల్లోడితో ఆడుకుంటున్నాడు.